హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ ఏంటో మీకు చూపిద్దామనేసి చిన్న వీడియో తీశాను. ఆహ్, పుం మార్నింగ్ వచ్చేసి పనంతా కంప్లీట్ అయిపోయింది. పూజ కూడా చేసేసుకున్నాను. పువ్వులు మా చెట్లకే పూస్తున్నాయి. నేను గమ్లాలో తెలంగాణ నుండి 2, 3 గింజలు తీసుకొనొచ్చాను. ఒకటి వైటు, ఒకటి వయలెట్ కలర్ అండి. చాలా బాగొచ్చాయి. అవే నాకు పూజకు సరిపోయే అన్ని పువ్వులు వస్తున్నాయి. మీకొక విషయం తెలుసా? మధ్యప్రదేశ్‌లో ఓన్లీ బంతిపూలు మాత్రమే దొరుకుతాయి పూజకి. ఆహ్, మల్లెపూలు, చామంతులు అలాంటివేం దొరకవిక్కడ. బంతిపూలే పూజకి ఎక్కువ వాడతారు. ఇలా ఇంట్లో చెట్లు పెట్టుకున్న వాళ్ళు ఈ శంకు పూలు మాత్రం యూజ్ చేస్తూ ఉంటారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను గాయత్రి మందిరం ఉంటాది మాకు దగ్గరలో. అక్కడికెళ్ళాను. శుక్రవారం గదా! అందుకోసమని అమ్మవారిని దర్శించుకొని దీపం పెట్టేసి వద్దామనేసుకొని వచ్చాను. చాలా బా చాలా బావుంటది మందిరము. చానా సార్లొచ్చాను. కాకపోతే ఈసారి మీకు గూడా చూపిద్దాము మధ్యప్రదేశ్‌లో ఆహ్, మందిరం ఎలా ఉంటది అనేసి చూపిద్దాం. ఆ మందిరంలో శివాలయం గూడా ఉంది. ఓపెన్‌గా ఉంటది టెంపులు, శివాలయం మందిరం. ఇదిగోనండి గాయత్రి మందిరం. నేనైతే లోపటికెళ్ళాను. నేనెళ్ళేసరికి ఆల్రెడీ ఎవరో ఒకరు పూజ చేస్తున్నారు. హిందీ ఆవిడే. ఇక్కడ ఎక్కువగా పూజ చేసేటప్పుడు తలపైన కొంగేసుకొని పూజ చేస్తారండి. నాకు నచ్చుతది. కానీ మన సాంప్రదాయం కొంగేసుకొని చేయడం కాదు కదా! ఇదిగో అండి అమ్మవార్లు, ముగ్గురు అమ్మవార్లు, మధ్యలో గాయత్రి మాత, సరస్వతి, ఇంకొక అమ్మవారు దుర్గామాత. కాకపోతే చాలా బాగా అనిపిస్తది. నేను దీపం పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆమెకి చిన్న బుట్టలో పువ్వులిచ్చాను, శంకు పూలు. నేను ఇంట్లో పూజకు పెట్టుకున్నాను. తర్వాత నాకు చాలా ఇంకా మిగిలాయి. అందుకోసమే పువ్వులు కూడా తీసుకెళ్ళాను. ఆమె ఏమంటుంది, "పువ్వులు చాలా ఫ్రెష్‌గా బాగున్నాయి. మీ ఇంట్లోనేనా పువ్వులు" అంటే, "ఆ! అవును. మా ఇంట్లోయే" అని చెప్పాను. "తీసుకోండి కొన్ని పూజకి" అంటే తీసుకొని లోపల దీపం వెలిగించి ఇచ్చాను. అమ్మవారి పాదాల దగ్గర దీపం పెట్టమని ఇచ్చేసాను. తను తీసుకెళ్ళింది. నేను అగరబత్తులు మాత్రం అమ్మవారికి చూపించి పూజ చేసుకున్నాను. కలశం గూడా ఉందండి. నాకు మాత్రం ఒక అమ్మాయి హెల్ప్ చేసింది వీడియో తీయడానికి. నేను ఒక్కదాన్నే వెళ్ళాను గదా! అదిగోండి అమ్మవార్లు. చాలా హ్యాపీగా అనిపిస్తది. చాలా బాగా అనిపిస్తది. ఇక్కడ ప్రొద్దున, సాయంత్రం పూజ జరుగుతదండి. గాయత్రి మందిరంలో పూజ అయిపోయినంక దాని ఎదురుగానే శివాలయం ఉంటది. అందులోకొచ్చాను. ఇందాక గాయత్రి మందిరంలో పూజ చేసుకున్న ఆవిడ ఇక్కడ గూడా వచ్చి పూజ చేస్తుంది. వీళ్ళు హిందీ వాళ్ళ పూజలు చాలా బాగుంటాయండి. 10 మినిట్స్, 15 మినిట్స్ వరకి పూజ చేస్తారు. వాళ్ళ పూజలసలు చూడాలే చాలా అనిపిస్తది. వాళ్ళకెంత ఓపికనో. నేను మాత్రం అభిషేకం చేస్తున్నాను శివయ్యకి. ఓన్లీ నీళ్ళు మాత్రమే తీసుకెళ్ళానండి. చుట్టూ గార్డెన్ ఉంటది. మధ్యలో శివాలయం ఉంటాది. చాలా హ్యాపీగా అనిపిస్తది మందిరానికెళ్తే. ఆ తర్వాత గంధం తీసుకొని శివయ్యకి అలంకరణ చేద్దామనేసి గంధం కలుపుతున్నాను. గంధం కలిపేసాను. నేను తీసుకెళ్ళిన పువ్వులు పెట్టేశాను. ఆ తర్వాత శివయ్య అందరినీ చల్లగా చూడు, అందులో నన్నుండేటట్టు, నా కుటుంబం ఉండేటట్టు చూడవయ్యా అని మొక్కాను. శివయ్య కంటే ముందు నందీశ్వరునికి మొక్కాలి కదా! నందికి కూడా మొక్కాను. లాస్ట్‌లో చేతిలో 2, 3 పువ్వులు పట్టుకొని మొక్కేసి అవి కూడా దేవునికి అర్పించాను. ఇక్కడ శివునికి అభిషేకాలు ఎక్కువగా చేస్తారు కదా! ఆ అభిషేకంలో నెయ్యి వేస్తాం కదా! నెయ్యి తర్వాత తేనె. ఈ తేనెకి అక్కడ కందిరీగలొచ్చాయండి. కానీ ఒక్కటి కూడా అసలు ఏమీ అనలేదు. అంతసేపు పూజ చేశాను. మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో చూడండి. కనిపిస్తున్నాయి నాకు గూడా వీడియోలో. అవి చాలా ఉన్నాయి శివయ్య చుట్టూ. 4 మూలలో 4 దేవతలున్నారండి. వినాయకుడు, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకొకటి అమ్మవారు ఉన్నట్టున్నారు ఇటువైపు. పైన అదిగోండి ఆంజనేయ స్వామి.
అటు సైడ్ వినాయకుడు, ఇటు దత్తాత్రేయ స్వామి ఉన్నారు. ఓకే అండి, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి.